మనం మనం ఈరోజు శ్రీల ప్రభుపాదుల వారిచే వచించబడినటువంటి శ్రీమద్ భాగవతం నుంచి మొదటి కాంటో అంటే మొదటి సంపుటం రెండవ అధ్యాయంలో రెండవ అధ్యాయాన్ని ప్రారంభించాం మనం ఈరోజు. దాంట్లో మొదటి 3 శ్లోకాల్ని మనం ఇలా చర్చించుకోబోతున్నాం. సో మనం ఈ మొదటి అధ్యాయంలో నేర్చుకున్నది ఏమిటి అంటే మునులందరూ కూడాను సూత గోస్వామిని కొన్ని ప్రశ్నలు అడిగారు. ఆ ప్రశ్నలన్నింటికీ సమాధానం చెప్పడానికి సూత గోస్వామి సిద్ధపడుతున్నాడు. సూత గోస్వామి రోమహర్షుని యొక్క పుత్రుడు. వీళ్ళు మునులందరూ కూడాను చాలా నమ్రతతో కూడినటువంటి ఉత్సాహంతో భగవంతుడికి సంబంధించిన జ్ఞానాన్ని సంపాదించుకోవాలనే ఉత్సాహంతో నమ్రతతోని అడిగినప్పుడు ఆ ప్రశ్నలన్నిటికీ సమాధానం చెప్పాలి అనుకున్నాడు. సో నిజానికి మునులందరూ మొదటి అధ్యాయంలో అడిగిన ప్రశ్నలు ఏవయ్యా అంటే 6 ప్రశ్నలు అడిగారు వాళ్ళు. ఆ 6 ప్రశ్నలకి సమాధానం చెప్పడానికి సూత గోస్వామి సిద్ధపడ్డాడు. ఆ 6 ప్రశ్నలు ఏమిటో ఎవరికైనా తెలుసా? ఆ 6 ప్రశ్నలు: సంపూర్ణత్వము ఏమిటి? సంపూర్ణ సత్యము ఏమిటి? ప్రతి వాళ్ళకి కూడా సర్వ మానవులకి కూడాను ఉపయుక్తమైనది ఏమిటి? సంపూర్ణ సత్యం ఏమిటి? సర్వ మానవులకి ఉపయుక్తమైనది ఏమిటి? అందరికీ కూడాను శుభకారకంగా ఉండేది ఏమిటి? అన్ని శాస్త్రాల యొక్క సారాంశం ఏమిటి? భగవంతుడైన శ్రీకృష్ణుడు స్వయంగా ఈ భౌతిక ప్రపంచంలో ఎందుకు ఆవిర్భవించారు? భగవంతుని యొక్క దివ్య లీలలని మాకు తెలియజేయండి. అంతేకాకుండా భగవంతుని దివ్య లీలను తెలియజేస్తూ భగవంతుడు ఎన్నో అవతారాలను ఎత్తారు కదా, దాంట్లో చాలా ప్రాముఖ్యమైన 10 అవతారాల గురించి మాకు వివరించండి. ఇలాగా ఈ 6 ఇప్పటిదాకా మనం చెప్పుకునే 5 ప్రశ్నలు చెప్పుకున్నాం కదా. ఇంకో ప్రశ్న అడిగారు. ఏంటది? మనము 2 రోజుల క్రితం చదువుకున్నాం. భగవంతుడైన శ్రీకృష్ణ పరమాత్మ ఈ భౌతిక ప్రపంచాన్ని వదిలేసి వెళ్ళిపోయారు కదా, ఇప్పుడు ధర్మము ఎవరిని ఆశ్రయిస్తుంది అని ఈ 6 ప్రశ్నల గురించి అడిగినట్టుగా తెలుస్తుంది. విన్నారు కదా. ఈ 6 ప్రశ్నలు ఎవరైనా మళ్ళీ చెప్పగలరా? ఏ 6 ప్రశ్నల్ని మునులు అడిగారు? చెప్పండి. సంపూర్ణ సత్యము, సర్వ మానవులు అన్ని శాస్త్రాల సారాంశం ఏంటని భగవంతుని అడిగారు. భగవంతుడు భౌతిక ప్రపంచంలో ఎలా అవతరించారని అడిగారు. దివ్య లీలల గురించి అడిగారు. భగవంతుడు అవతారాల గురించి అడిగారు. భగవంతుడు ఈ భౌతిక ప్రపంచంలో ఎలాగా అంటే ప్రభుజీ లాస్ట్ది భగవంతుడు ఈ భౌతిక ప్రపంచాన్ని వదిలేసిన తర్వాత ధర్మము ఎవరిని ఆశ్రయించాలి? భగవంతుడు ఆశ్రయించింది, దాని తర్వాత ఎవరిని ఆశ్రయించాలి అని 6 ప్రశ్నల్ని మునులు సూత గోస్వామిని ప్రశ్నించారు. సూత గోస్వామి ఈ ప్రశ్నలన్నింటినీ సమాధానం చెప్పడానికి సిద్ధపడ్డాడు, సంతోషంగా అంగీకరించాడు. ఎందుకంటే సూత గోస్వామి ఆ 6 ప్రశ్నలకి సమాధానం చెప్పడానికి ముందు సూత గోస్వామి కూడాను గురు పరంపర ద్వారా తాను నేర్చుకున్న విద్యని ఈ నైమిషారణ్యంలోని వీళ్ళకి అందించడానికి ముందు ఆయన కూడా గురు పరంపరకి ప్రణమిల్లడానికి సిద్ధపడ్డాడు. ఏం చేస్తున్నాడు? స్వయంగా సుఖదేవ గోస్వామి ద్వారా ఈ భాగవత పురాణాన్ని ఆయన విన్నాడు కాబట్టి గురువైన సుఖదేవ గోస్వామికి ముందు ప్రణమిల్లుతున్నాడు. సుఖదేవ గోస్వామి శ్రీమద్ భాగవతాన్ని ఎంత అద్భుతంగా చెప్పారు అంటే అందరి హృదయాల్లోకి అది చొచ్చుకుపోతుంది. ఎలాంటి జీవాత్మ అయినా సరే, ఎలాంటి పాపభూయిష్టమైన జీవైనా సరే
భాగవతాన్ని నమ్రతపూర్వకంగా, వినయపూర్వకంగా, శ్రద్ధతో ఆలకిస్తాడో అతని హృదయం శుద్ధి చెందుతుంది. అలాంటి మాధుర్యాన్ని కలగలిపి మరి సుఖదేవ్ గోస్వామి శ్రీమద్ భాగవతాన్ని అందించారు. అందుకని సుఖదేవ్ గోస్వామికి సంబంధించిన వివరణని ఈ 2వ శ్లోకంలో మనకి తెలియజేస్తున్నాడు. నిజానికి సూత గోస్వామి స్వయంగా చెప్పాడు ఆ విషయాన్ని. ఎప్పుడైతే సుఖదేవ్ గోస్వామి సన్యాసాశ్రమాన్ని స్వీకరించడానికి, భౌతిక ప్రపంచం నుంచి విడివడి సంపూర్ణంగా సన్యాసాశ్రమాన్ని స్వీకరించడానికి ఇంటిని వదిలేసి బయలుదేరాడో ఆ స్థితి ఎలాంటిది? నిజానికి సుఖదేవ్ గోస్వామి మనం చెప్పుకున్నాం కదా, అనేక సంవత్సరాలు 16 సంవత్సరాలు తల్లి గర్భంలోనే నివసించాడు. ఎన్నో సార్లు వ్యాసదేవుడు సుఖదేవ్ గోస్వామిని ప్రార్థించిన తర్వాత భగవంతుడే స్వయంగా ఈ భౌతిక ప్రపంచం యొక్క సుఖదేవ్ గోస్వామి తల్లి గర్భం నుంచి ఎందుకు రాలేదు? సుఖదేవ్ గోస్వామి పుట్టడానికి ముందే విశుద్ధ అంటే ఏంటది, విముక్తి పొందినటువంటి వ్యక్తి, ముక్తి పొందినటువంటి వ్యక్తి, ముక్తాత్మ. అందుకని భౌతిక ప్రపంచంలోకి వస్తే భౌతిక బంధనాల నుండి చిక్కుకుపోయి తన స్థితిని మర్చిపోతానేమోనని భయపడి తల్లి గర్భం నుంచి రావడానికే నిరాకరించాడు. ఆయన ముక్తాత్మ కాబట్టి బయటకు వచ్చిన తర్వాత జరిగే సంఘటనలు తెలుసుకున్నాడు. అందుకని తన శక్తి ద్వారా ముక్తాత్మ, యోగనిష్ఠాపరుడు. అందుకని తన శక్తి ద్వారా తల్లి గర్భంలోనే 16 సంవత్సరాలు అలాగే ఉన్నాడు. అనేక మార్లు వ్యాసదేవుడు సుఖదేవ్ గోస్వామిని తల్లి గర్భం నుంచి బయటకు రావాలని ప్రార్థించాడు, కానీ అని లేదు. కానీ చివరికి భగవంతుడి ఆజ్ఞ ప్రకారంగా భగవంతుడు ఎప్పుడైతే అతనికి వరమిచ్చాడేమని, నేను బాహ్య ప్రపంచంలోకి వచ్చాక ఈ భౌతిక బంధనాల్లో చిక్కుకోకుండా రక్షించాలి అనేటువంటి సుఖదేవ్ గోస్వామి కోరికని మన్నించిన తర్వాత 16 సంవత్సరాల తర్వాత ఆయన తల్లి గర్భం నుంచి బయటకు వచ్చాడు. బయటకు రాగానే ఏమైపోయాడు? తల్లి గర్భం నుంచి బయటకు రాగానే నిజంగానే 16 సంవత్సరాల యువకుడిగా మారిపోయాడు. పెద్దగా మారిపోయి ఒక్క క్షణం కూడా తల్లిదండ్రితో కానీ ఆ ఇంటిలో కానీ ఉండకుండా వెంటనే సన్యాసాశ్రమాన్ని స్వీకరించడానికి బయలుదేరి వెళ్ళిపోయాడు. అందుకని మామూలుగా అయితే వ్యక్తులు సన్యాసాశ్రమానికి వెళ్ళడానికి ముందు వర్ణాశ్రమ ధర్మంలో బ్రహ్మచర్య, గృహస్థ, వానప్రస్థ, సన్యాస, కొన్ని మార్లు బ్రహ్మచర్య మరియు సన్యాసాశ్రమాన్ని స్వీకరిస్తారు. సో ఆ స్వీకరణకి ముందు పుట్టుక తర్వాత అనేక రకమైనటువంటి సంస్కరణలు చేస్తాం. మనం కూడా కొన్ని సంస్కరణలు చేసే ప్రయత్నం చేస్తాం. పుట్టగానే అనేక రకమైన సంస్కరణలు, నామకరణోత్సవము, అంతకన్నా ముందు కూడా కొన్ని సంస్కరణలు మనం చేస్తూ ఉంటాం. అలాగే పుట్టగానే శిశువుకు చేసే సంస్కరణలు, తర్వాత సన్యాసాశ్రమం వరకు వెళ్ళడానికి ముందు జీవికి, మనుష్య శరీరంలో ఉన్న జీవి చేయవలసిన సంస్కరణలు ఏవి కూడాను చేయకుండానే, ఆ సంస్కరణలన్నీ కూడా ఎందుకు చేస్తారు? వ్యక్తి ఆ ఉన్నత స్థితికి చేరుకొని ఆ వెళ్ళవలసినటువంటి ఆశ్రమానికి వెళ్ళేటువంటి అర్హతలను సంపాదించుకోవడానికి ఈ సంస్కరణలన్నీ కూడాను అవసరమవుతాయి. ఇవన్నీ వేదశాస్త్రాలు చెప్పారు. కానీ సుఖదేవ్ గోస్వామి ముక్తాత్మ అయి ఉండడం చేత, పుట్టడానికి ముందే ముక్తాత్మగా ఉన్నాడు కాబట్టి ఆయనకి ఈ సంస్కారాలన్నీ ఏమీ లేకుండానే డైరెక్ట్ గా, ప్రత్యక్షంగా సన్యాసాశ్రమాన్ని స్వీకరించడానికి బయలుదేరి వెళ్ళిపోయాడు. సంస్కరణల గురించి మాట్లాడుతూ సుఖదేవ్ గోస్వామి సూత గోస్వామి స్వయంగా ఏం చెప్తున్నాడు? ఉన్నత కుటుంబంలో పుట్టిన వాళ్ళు, బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య కుటుంబాలలో పుట్టిన వాళ్ళు మామూలుగా అయితే రకరకాల సంస్కారాల తరువాత యజ్ఞోపవీతాన్ని కూడా ఇచ్చే బ్రాహ్మణత్వాన్ని కూడా పొందింపజేస్తారు. యజ్ఞోపవీతం ఇవ్వడం అంటే ఏంటి అంటే వ్యక్తికి పునర్జన్మనివ్వడం లాంటిది. పునర్జన్మ అంటే ఏమిటి? ఆ వ్యక్తి ఆల్రెడీ మానవ శరీరంలో ఉన్నారు, కానీ గాయత్రి మంత్రోపదేశం ద్వారా బ్రాహ్మణత్వాన్ని ప్రసాదించి ఆధ్యాత్మిక గురువు వ్యక్తికి పునశ్చరణ చేస్తారు. తద్వారా ఆ వ్యక్తి బ్రాహ్మణత్వాన్ని పొంది అప్పటికి శాస్త్రాలని అవగతమై ఉండాలి. బ్రహ్మ జానాతి ఇది బ్రాహ్మణ. బ్రాహ్మణుడుగా ఉండాలి అంటే కావలసిన ప్రాథమిక అర్హత ఏమిటి అంటే
శాస్త్రాలన్నీ కూడా అవగతం చేసుకునే వ్యక్తి బ్రాహ్మణుడు అని పిలువబడతాడు. సో, భౌతిక ప్రపంచంలో మనము సమకాలీన ప్రపంచంలో ఇప్పుడు మనం ఎవరినైతే బ్రాహ్మణులు అని అనుకుంటున్నామో, పుట్టుకతో బ్రాహ్మణులు అని పిలువబడుతున్నారు. వాళ్ళు నిజానికి బ్రాహ్మణులు కాదు. శాస్త్రము పుట్టుకతో ఎవరిని కూడా ఏ వర్ణానికి కూడా ఇవ్వట్లేదు. ముఖ్యంగా కలియుగంలో పుట్టుకతోనే అందరూ కూడా శూద్రులు అంటే అజ్ఞానంలో పుడుతున్నారు అని చెప్తుంది. కానీ ఈ సంస్కరణ ద్వారా పరిజ్ఞానాన్ని సంతరించుకున్న తర్వాత వ్యక్తులు రకరకాల వర్ణాల్లోకి విభజించబడతారు. వాళ్ళ కర్మలను బట్టి, వాళ్ళ చైతన్యాన్ని బట్టి వ్యక్తులు బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్రులుగా వర్గీకరించబడ్డారు అని మనకి భగవద్గీతలో నేర్చుకుంటాం. సో, ఇక్కడ సుఖదేవ గోస్వామికి ఎలాంటి సంస్కరణలు చేయబడలేదు. ఎలాంటి సంస్కరణలు చేయబడకపోయినా కూడాను సంపూర్ణ పరిజ్ఞానాన్ని సంతరించుకొని ఈ భౌతిక బంధనాలకి అతీతులుగా ఉండాలి అనేటువంటి పరిజ్ఞానంతోని సుఖదేవ గోస్వామి తల్లి గర్భం నుంచి బయటకు రాగానే అలా నడుస్తూ వెళ్ళిపోతున్నాడు. దేనికి? అడవికి వెళ్ళి సన్యాసాశ్రమంలో స్థిరపడడానికి. ఆ స్థితిలో వ్యాసదేవుడు తన కుమారుని నుంచి అప్పటికే 16 సంవత్సరాలు వ్యాసదేవుడు కుమారుడి యొక్క పుట్టుకకి ఎంతో ఎదురు చూశాడు. 16 సంవత్సరాల తర్వాత పుట్టినటువంటి కుమారుడు వెంటనే 16 సంవత్సరాల యువకుడిగా మారిపోయి తల్లి గర్భం నుంచి బయటికి రాగానే అలా ఇంటి నుంచి వెళ్ళిపోతుంటే వ్యాసదేవుడు కుమారుని యొక్క సపరేషన్ దూరమైపోతున్నాడే అని వేదన నొందాడు. వేదనంది, హే సూత గోస్వామి, హే కుమారా అని అతన్ని సంబోధిస్తూ తన ఆవేదనను వ్యక్తం చేస్తున్నాడు. సుఖదేవ గోస్వామి తల్లి గర్భంలో ఉన్నప్పటికీ ముక్తాత్మగా బాహ్య ప్రపంచంతోని అతనికి సంపర్కం ఉంది. అతని యొక్క స్థితిని, అతడు అక్కడ ఉన్నాడు అనే విషయాన్ని తండ్రి అయిన వ్యాసదేవుడు, తల్లి మరియు చుట్టుపక్కల పరిసరాలు, వృక్షాలు అన్నీ కూడాను అవి ఆ అనుభూతిని చెందగలిగాయి. తల్లి గర్భంలో ఉన్నప్పుడు కూడాను సుఖదేవ్ గోస్వామి వారితోనే ఉన్నటువంటి అనుబంధాన్ని పొందాయి. ఎప్పుడైతే సుఖదేవ్ గోస్వామి తల్లి గర్భం నుంచి బయటకు వచ్చి అలా వెళ్ళిపోతున్నాడో, అతని నుంచి దూరం అవుతున్న భావన ఒక వ్యాసదేవునికే కాదు, చెట్లకి, చుట్టూ ఉన్నటువంటి వృక్షాలు అవన్నీ కూడాను, ఎవరైతే ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి వృక్షాలు, ఆశ్రమానికి, వ్యాసదేవుని ఆశ్రమంలో ఉన్నటువంటి వృక్షాలు కూడా సుఖదేవ గోస్వామి యొక్క స్థితిని, ఆయన ఉన్నారు తల్లి గర్భంలోనే ఉన్నా కూడాను సుఖదేవ గోస్వామి యొక్క అనుభూతిని అవి చెందగలిగాయి. కాబట్టి అలా ఆయన వెళ్ళిపోతుంటే అవి కూడా దుఃఖించాయి. వర్ణాశ్రమ ధర్మాన్ని గురించి ఇక్కడ శ్రీల ప్రభుపాదుల వారు వర్ణిస్తూ మనకు చెప్తున్నారు. వర్ణాశ్రమ ధర్మంలో ఈ సంస్కారాలు అనేటువంటివి పాటించడము చాలా ముఖ్యమైనది. ఎందుకంటే వర్ణాశ్రమ ధర్మంలో స్థిరపడడానికి ఏకైక కారణం ఏమిటి అంటే, వ్యక్తులు ఇంద్రియ తృప్తి మీద ఆసక్తి ఉన్నప్పుడు ఆ ఇంద్రియ తృప్తి నుంచి బయటపడడానికి బద్ధజీవులు ఏకాఏకిన భక్తి మార్గాన్ని స్వీకరించలేరు. ఆ స్థితికి రావాలి అంటే మెల్లమెల్లగా అభ్యున్నతమైన స్థితికి వెళ్ళాలి. కానీ ఇంద్రియ తృప్తిలో ఆకర్షితులైన వ్యక్తి దాని నుంచి ఎలా బయటపడతాడు? ఎప్పుడైతే వర్ణాశ్రమాన్ని పాటిస్తుంటాడో, వర్ణాశ్రమ ధర్మాన్ని పాటిస్తూ ఆ విధులను నిర్వర్తిస్తున్నప్పుడు మెల్లమెల్లగా తన స్థితి నుంచి అభ్యున్నత స్థితికి చేరుకుంటాడు. తన స్థితి ఏమిటి? బద్ధ జీవితము, ఇంద్రియ తృప్తిలో ఆసక్తి ఉన్నవాడు. కానీ ఇంద్రియ తృప్తిని నియంత్రణ లేకుండా చేయడం కాకుండా వర్ణాశ్రమ ధర్మాన్ని ఆచరిస్తూ వ్యక్తి నియంత్రణతో కూడిన ఇంద్రియ తృప్తిలో నిమగ్నం అవుతాడు. వేదశాస్త్రాల్లో చెప్పినట్టుగా నియంత్రణ పాటిస్తూ ఇంద్రియ తృప్తిలో నిమగ్నమైనప్పుడు మెల్లమెల్లగా నియంత్రణ మూలంగా వేదశాస్త్రాల ప్రకారంగా పాటిస్తున్నాడు. కాబట్టి వేదశాస్త్రాలని పరిగణనలోకి తీసుకొని దాంట్లో తెలిపినటువంటి నియమాలను పాటిస్తూ జీవితాన్ని గడుపుతున్నాడు. కాబట్టి ఈ ఇంద్రియ తృప్తి మీద ఉన్నటువంటి ఆకర్షణ మెల్లమెల్లగా నశించిపోతుంది. తద్వారా భగవద్భక్తిలో లీనమవుతారు. మనం చాలాసార్లు గత వారం రోజుల్లో కూడాను చాలాసార్లు దీని గురించి అనుకున్నాము. మానవ జీవితం యొక్క లక్ష్యం ఏమిటి అంటే,
మానవ జీవితం కేవలం ఎందుకు ఇవ్వబడింది అంటే జన్మ మృత్యు జరావాది చక్రం నుండి బయటపడి భగవత్ సేవలో నిమగ్నమై జన్మ మృత్యు జరావాది చక్రం నుంచి బయటపడడానికి మాత్రమే మానవ జీవితం ఇవ్వబడింది. మానవ జీవితానికి ఇంకో లక్ష్యం ఏమీ లేదు. మనం అనుకుంటున్నట్టుగా భౌతికమైనటువంటి రకరకాల కార్యక్రమాల్ని వ్యక్తులు లక్ష్యంగా నిర్ణయించుకుంటారు. కానీ అవన్నీ కూడా భౌతికమైనవి. ఆధ్యాత్మిక పరిజ్ఞానాన్ని సంతరించుకున్నప్పుడు, భాగవత ధర్మాన్ని మనం అర్థం చేసుకున్నప్పుడు, భగవద్గీత శ్రీమద్ భాగవతాన్ని మనము అధ్యయనం చేసినప్పుడు, దాన్ని ప్రామాణిక గురువుల ద్వారా స్వీకరించి దానిలోని భావాన్ని మనం అర్థం చేసుకున్నప్పుడు వ్యక్తి కేవలం భక్తియుక్త సేవలో నిమగ్నం అవడానికి మాత్రమే అభ్యసిస్తూ ఆ ప్రయత్నంలోనే ఉంటాడు. ఎందుకంటే అది మాత్రమే జీవిత లక్ష్యం. కానీ వ్యక్తులు తాము ఉన్న స్థితిలో ఏకాఏకిన భగవద్భక్తిని స్వీకరించలేకపోవచ్చు. ఎందుకనంటే ఇంద్రియ తృప్తి పొందాలి అనేటువంటి ఆసక్తి కొన్ని కోట్ల జన్మల నుంచి మనకి తరుగుతూ వస్తుంది కాబట్టి, దాంట్లో మనం లీనమైనం కాబట్టి ఒక్కసారిగా దాన్ని వదులుకోలేని స్థితి ఏర్పడవచ్చు. అందుకని వేదాలు ఏం చెప్పాయి? అలాంటి ఏ స్థితిలో జీవాత్మ ఉన్న, మానవ శరీరంలో ఉన్న ఏ జీవాత్మ అలాంటి ఏ మానసిక స్థితిలో, ఏ చైతన్యావస్థలో ఉన్నా కూడాను ఇంద్రియతృప్తి పొందాలని, కొంత ఇంద్రియతృప్తిని పొందాలని, లేదు పూర్తిగా ఇంద్రియతృప్తిని నిమగ్నం కావాలని, లేదు ఇప్పుడే నేను భక్తుని అయిపోవాలని, ఇప్పుడే ఈ భావబంధాల నుంచి ముక్తుని అయిపోవాలని, ఎలాంటి స్థితిలో ఉన్న జీవాత్మ వాళ్ళందరికీ కూడాను ఆ మానవ శరీరంలోకి వచ్చిన జీవాత్మ భగవద్భక్తిలో లీనమై మానవ జీవిత లక్ష్యాన్ని సాధించడానికి కావలసినటువంటి విధానాన్ని వేదశాస్త్రాలు మనకు అందించాయి. వర్ణాశ్రమ ధర్మము ముఖ్యంగా ఎవరికి నిర్దేశించబడింది అంటే బద్ధ జీవితంలో జీవించే వ్యక్తులకి వర్ణాశ్రమ ధర్మము అనేటువంటిది నిర్దేశించబడింది. దీన్ని పాటించడం ద్వారా మనం అత్యున్నతమైన మెల్లిమెల్లిగా మనలో ఉన్న కల్మశాలని దుర్మపై మనం అత్యున్నత స్థితి అయినటువంటి భగవద్భక్తిలో స్థిరపడాలి. తద్వారా మానవ జీవిత లక్ష్యాన్ని సాధించాలి అని మానవ శరీరంలో ఉన్న జీవాత్మ ఆ స్థితిని పొందగలుగుతుంది. అందుకనే ఈ సంస్కారాలు, ఉపనయనాలు ఇవన్నీ కూడాను వేదశాస్త్రాల్లో నిర్దేశించబడ్డాయి. కానీ సుఖదేవ గోస్వామి ఈ నిర్దేశిత కార్యక్రమాలు వేటిలో కూడా పాల్గొనలేదు. బ్రహ్మచర్య ఆశ్రమాన్ని పాటించడం కానీ, యజ్ఞోపవీతాన్ని స్వీకరించడం కానీ, జన్మ తర్వాత జరిగేటువంటి ఇతర ఉపనయనాలు కానీ అవేవి పొందలేదు. ఎందుకనంటే అతను పుట్టుక కన్నా ముందే ముక్త పురుషుడు కాబట్టి, అలాంటి స్థితిలో ఉన్నాడు కాబట్టి సుఖదేవ గోస్వామికి ఆ ప్యూరిఫికేటరీ ప్రాసెస్ అంటే శుద్ధీకరణకు చేసేటువంటి ఎలాంటి ఉపనయనాల అవసరము లేకుండా పోయింది. కానీ ఇక్కడ మనకి శ్రీల ప్రభుపాద వారు చెప్తున్నారు, కానీ మామూలుగా జన్మించినటువంటి వ్యక్తి, సామాన్యమైనటువంటి వ్యక్తి ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ కూడాను ఈ వేద శాస్త్రాలు చెప్పినటువంటి సంస్కారాలన్నీ కూడా అత్యంత కీలకమైనవి. దాని ద్వారా ఏమవుతుంది అంటే ఆ జీవాత్మ శుద్ధి చెందుతూ ఉంటుంది. తన మానసిక స్థితి నుండి, చైతన్యావస్థ నుంచి, బద్ధ జీవిత చైతన్యావస్థ నుంచి మెల్లిమెల్లిగా శుద్ధి చెందుతూ ఉన్నతమైన స్థితికి వెళ్ళగలుగుతుంది. అందుకని ఇవన్నీ కూడా నిర్దేశించారు. ఎప్పుడైతే ఉపనయనం అవుతుందో, ఉపనయనం అంటే యజ్ఞోపవీతాన్ని ఇస్తారో, గాయత్రి మంత్రాన్ని ఇస్తారో దాన్ని ద్విజ అంటారు. జ అంటే పుట్టుక, ద్విజ అంటే రెండోసారి పుట్టడము అని. మొదటిసారి తల్లి గర్భం నుంచి పుడతారు, రెండోసారి ఆధ్యాత్మిక పరిజ్ఞానం నేర్చుకోవడానికి పుడతారు. ఎప్పుడైతే మనము ఆధ్యాత్మిక గురువుని, ప్రామాణిక ఆధ్యాత్మిక గురువుని ఆశ్రయించినప్పుడు అతను ఈ సంస్కారాలన్నీ నిర్వహించి తద్వారా ద్విజునిగా మారుస్తారు, బ్రాహ్మణుడిగా మారుస్తారు. అప్పుడు ఆ వ్యక్తి భగవంతుడితో చెప్పబడినటువంటి వేద శాస్త్రాల్లో పారంగత్యాన్ని సంపాదించి తద్వారా భగవత్ సేవలో నిమగ్నం కాగలుగుతారు. నిజానికి అప్పుడు అలా ద్విజుడైనప్పుడు ఏమవుతుంది? ఆ సంస్కారం చేసినప్పుడు బ్రాహ్మణత్వాన్ని పొందుతారు. ఆ బ్రాహ్మణత్వం ద్వారా అధ్యయనం చేసినప్పుడు అర్హత కలిగినటువంటి ఆ బ్రాహ్మణుడు శాస్త్రాన్ని చక్కగా అధ్యయనం చేసినప్పుడు ఆధ్యాత్మిక గురువు యొక్క
నిర్దేశనలో ప్రామాణిక గ్రంథాన్ని అభ్యసించి వైష్ణవుడి యొక్క స్థితికి చేరుకుంటారు. శిల ప్రభుపాదులు స్పష్టంగా చెప్తున్నారు, బ్రాహ్మణుల కన్నా చాలా ఉత్తమమైన స్థితి వైష్ణవుడు. మనకు శ్రీమద్ భగవద్గీతలో కూడా ఈ విషయం చెప్తారు. ఏమని? సత్వగుణంలో స్థిరపడి ఉన్న వాళ్ళు బ్రాహ్మణత్వాన్ని తొందరగా పొందగలుగుతారు, ఉంటారు, సత్వగుణంలో ఉంటారు. కానీ వైష్ణవుడు త్రిగుణాలకి అతీతుడు, శుద్ధ సుత్తంలో ఉంటాడు. శుద్ధ సుత్తం అంటే ఈ 3 గుణాలకి అతీతుడై కేవలం భగవత్ భక్తి, భగవత్ సేవలో లీనమై ఉంటాడు. అందుకని శ్రీ ప్రభుపాదుల వారు అంటారు, బ్రాహ్మణుడి యొక్క, ప్రభుపాదుల వారికి ఇలా పోల్చి తద్వారా మనకి అర్థమయ్యేలా చెప్పడం ఆనవాయితీగా పెట్టుకున్నారు. ఆయన చాలాసార్లు దీన్ని ఉపయోగిస్తారు. బ్రాహ్మణుడి యొక్క పోస్ట్ గ్రాడ్యుయేట్ స్టేజ్, ఉన్నతమైన స్థితి ఏమిటి అంటే వైష్ణవ. ఎవరైతే బ్రాహ్మణత్వాన్ని పొంది అభ్యున్నతిని సాధిస్తున్నారో ఆధ్యాత్మికంగా, వాళ్ళు తప్పకుండా వైష్ణవులు తీరాలి. వైష్ణవులు అంటే ఏమిటి? విష్ణు ఆరాధకులు, నారాయణ ఆరాధకులు, శ్రీకృష్ణుడి యొక్క సేవకులు. సుఖదేవ్ గోస్వామి గురించి చెప్తున్నప్పుడు సుత గోస్వామి ఏమని చెప్తున్నారు? సుఖదేవ్ గోస్వామి ప్రారంభం నుంచే వైష్ణవుడు. అందుకని అతనికి ఇవన్నీ కూడాను వర్ణాశ్రమ ధర్మంలో చెప్పబడినటువంటి సంస్కరణల్ని కూడాను పొందవలసిన అవసరం ఏమీ లేకుండా పోయింది. వర్ణాశ్రమ ధర్మము ఎంతటి నీచమైన స్థితిలో ఉన్నటువంటి వ్యక్తినైనా వర్ణాశ్రమ ధర్మాన్ని వేదశాస్త్రాల్లో తెలుపబడినట్టుగా చక్కగా ఆచరిస్తే వాళ్ళు శుద్ధ భక్తులుగా మారిపోతారు, వైష్ణవులుగా మారిపోతారు. ఎప్పుడైతే ఆ వైష్ణవుడి యొక్క స్థితిని ఎవరైతే చేరుకుంటారో, ఎవరైనా ఉండవచ్చు, పుట్టుకతోని వాళ్ళు శూద్రుడై ఉండవచ్చు, బ్రాహ్మణుడై ఉండవచ్చు, క్షత్రియుడై ఉండవచ్చు, వైశ్యుడై ఉండవచ్చు, చండాలుడై ఉండవచ్చు, ఏ కులంలో పుట్టినా, ఏ మతంలో పుట్టినా కూడాను ఈ వర్ణాశ్రమ ధర్మాన్ని పాటిస్తూ అభ్యున్నతిని సాధిస్తాడో అలాంటి వ్యక్తి వైష్ణవుడిగా మారగలుగుతాడు. అలా ఉత్తమాధికారి, ఉన్నతమైన స్థితిలో ఉన్నటువంటి వైష్ణవుడు నిజానికి బ్రాహ్మణత్వాన్ని ఆల్రెడీ పొందినట్టుగానే పరిగణించబడతాడు. ఎందుకంటే వైష్ణవ స్థితిలో ఉన్నటువంటి వ్యక్తి అన్ని వర్ణాల కన్నా కూడా ఉత్తమమైన స్థితిలో ఉన్నాడు, బ్రాహ్మణత్వాన్ని కూడా అధిగమించాడు. దీన్ని మనకి చైతన్య మహాప్రభు కూడా మనకి దీన్ని ప్రచారం చేశారు. చైతన్య మహాప్రభు చెప్పినప్పుడు కూడా ఏం చేశారు? కుల మత భేదాలు ఏమీ లేకుండా, అలాంటి వివక్షణ ఏమీ లేకుండా, కుల మత జాతి, ఏ దేశానికి చెందిన వాళ్ళు, లేకపోతే వాళ్ళు స్త్రీల పురుషుల, ఇలాంటివి ఏమీ చూడకుండాను అందరికీ కూడాను శ్రీ చైతన్య మహాప్రభు మహామంత్రాన్ని అందించారు. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే. దాన్ని స్వయంగా ఆయన ఆచరించి చూపించారు. చైతన్య మహాప్రభు హరిదాస్ ఠాకూర్ని తను చాలా గొప్ప భక్తుడిగా అనుగ్రహించారు. శ్రీ హరిదాస్ ఠాకూర్ నిజానికి మనం రోజు చెప్పుకుంటాం కదా, ప్రేమతోని చెప్తున్నప్పుడు నామాచార్య హరిదాస్ ఠాకూర్కి జై అని చెప్పుకుంటాం. హరిదాస్ ఠాకూర్ రోజు 3 లక్షల నామాన్ని జపం చేయకుండా కనీసంగా పచ్చి మంచినీళ్ళు కూడా ముట్టుకునేవాళ్ళు కాదు. అంతటి నిష్ఠతోని హరినామాన్ని జపించేవారు. హరినామాన్ని జపించమని ఎవరి ఆదేశం? అది చైతన్య మహాప్రభు యొక్క ఆదేశం. కానీ హరిదాస్ ఠాకూర్ బాహ్య ప్రపంచంలో పుట్టుకలో ఒక మహమ్మదీయుల కుటుంబంలో పుట్టారు. కానీ ఎప్పుడైతే హరిదాస్ ఠాకూర్ ఈ నామజపాన్ని చేస్తున్నారో, స్వచ్ఛంగా 3 లక్షల నామాలు ప్రతిరోజు జపించకుండా ఆయన ఏమీ స్వీకరించేవారు కాదు. అంత నిష్ఠతోని నామాన్ని జపిస్తున్నారు కాబట్టి చైతన్య మహాప్రభు ఆయనకి స్వయంగా నామాచార్యుడు, నామజపానికి నువ్వు ఆచార్యుడు లాంటి వాడివి, ఆచార్యుడివి అని ఆయనకి బిరుదాన్ని ఇచ్చారు. అందుకని అప్పటి నుంచి శ్రీల హరిదాస్ ఠాకూర్ నామాచార్యుడిగా పిలువబడుతున్నాడు. శ్రీ చైతన్య మహాప్రభు ఆ నామంతో పిలిచారు కాబట్టి. సో దీని సారాంశం ఏమిటి అంటే, సుఖదేవ గోస్వామి పుట్టుకతోనే వైష్ణవుడు. అందుకనే ఆయనకి ఈ వర్ణాశ్రమ ధర్మంలో చేయవలసినటువంటి కార్యక్రమాలు అవసరం లేకుండానే తల్లి గర్భం నుంచి బయటకు రాగానే స్వయంగా సన్యాసాశ్రమాన్ని స్వీకరిస్తానని బయలుదేరాడు. ఎందుకు? పుట్టుక కన్నా ముందే ఆయన ముక్తాత్మ అని చెప్పడానికి మంచి ఉదాహరణ ఏమిటంటే, 16 సంవత్సరాలు తన యోగశక్తితోని తల్లి గర్భం నుంచి బయటకు రాకుండా అలాగే ఉండిపోయాడు. ఎందుకు బయటకు రాలేదు? భయపడిపోయాడు. బయటకు వచ్చాను అనుకోండి, మాయాదేవి ప్రభావం చేత నేను బద్ధ జీవితాన్ని స్వీకరిస్తానో ఏమో, అందుకని నేను అటువైపు బయటకే రానని భీష్మించి కూర్చున్నాను.
సో దాన్ని బట్టి సుఖదేవ్ గోస్వామి యొక్క స్థితి మనకు అర్థమవుతుంది. అందుకని ఆయన ఎలాంటి ఉపనయనాది సంస్కారాలు ఏవి కూడా పొందలేదు. మానవ జీవితంలో మనం చూస్తూ ఉంటాం, భౌతిక ప్రపంచంలో హీనమైన జాతులుగా పరిగణించబడేటువంటి కొన్ని జాతులు ఉన్నాయి కదా. కిరాట, హూన, ఆంధ్ర, పులింద, పుల్కస, అభీర, శుంభ, యవన, కాష, అంతకన్నా కూడాను హీనమైన జాతుల్లో జన్మించిన వాళ్ళైనా సరే వైష్ణవుల యొక్క కృపని పొందితే, శుద్ధ భక్తుల యొక్క కృపని పొందితే, ఆ కృప ద్వారా వాళ్ళు భగవద్భక్తిలో లీనమైతే వాళ్ళు కూడా శుద్ధ వైష్ణవులుగా మారగలుగుతారు. దాన్ని శ్రీల ప్రభుపాదుల వారు చక్కగా మనకి చూపించారు. బాహ్య ప్రపంచంలోకి వెళ్ళి ప్రభుపాదుల వారు ఎప్పుడైతే ఈ కృష్ణ చైతన్యాన్ని ప్రబోధించారో, పాశ్చాత్య దేశాల్లో ముఖ్యంగా దీన్ని ప్రబోధించినప్పుడు మనకు అర్థమవుతుంది ఏంటంటే, పాశ్చాత్య దేశాల్లో ఉన్న వ్యక్తులకి కనీసంగా మానవ స్థాయిలో జీవించేటువంటి స్థితి కూడా లేదు. జంతువుల కన్నా హీనంగా జీవిస్తున్నటువంటి వ్యక్తులు, వాళ్ళందరినీ కూడాను శ్రీల ప్రభుపాదుల వారు తన కృప ద్వారా భాగవత ధర్మాన్ని బోధించి శుద్ధ వైష్ణవులుగా మార్చిన విషయం మనకు తెలుసు. సో ఎవరైతే శుద్ధ భక్తుని యొక్క సాంగత్యాన్ని స్వీకరించి తద్వారా వాళ్ళు చెప్పినట్టుగా శుద్ధ భక్తుల యొక్క సాంగత్యాన్ని స్వీకరించి వాళ్ళ బోధనలని ఆచరిస్తారో, వాళ్ళు ఏ కులానికి, ఏ మతానికి, ఏ స్థితిలో ఉన్నా సరే, వాళ్ళ చైతన్యము చాలా హీనమైన స్థితిలో ఉన్నా కూడాను వాళ్ళు శుద్ధ భక్తులుగా మారగలుగుతారు. సుఖదేవ గోస్వామి సూత గోస్వామి యొక్క గురువు. అందుకని సూత గోస్వామి తన గురువు అయినటువంటి సుఖదేవ గోస్వామికి వినయపూర్వకంగా నమస్సునాంజలు సమర్పిస్తున్నాడు. ఎందుకంటే ఇది వైష్ణవ సిద్ధాంతంలో ఒక ప్రామాణికత ఏమిటి అంటే, వైష్ణవ తత్వాన్ని గురించి మాట్లాడడానికి ముందు గురు పరంపర అంతటికీ కూడాను మనము నమస్కరిస్తాము. ఎందుకంటే మనం మాట్లాడేది కూడా మన ద్వారా మాట్లాడటం లేదు. ఇదంతా కూడాను భగవంతుడైన శ్రీకృష్ణుడు ప్రబోధించిన దాన్ని, గురు పరంపర ద్వారా మన దాకా వచ్చిన దాన్ని యథాతథంగా ఎదుటి వాళ్ళకి విన్నవించేటువంటి శక్తిని ప్రసాదించమని వ్యాసాసనం మీద కూర్చున్న ఎవరైనా కూడాను భగవంతుని గురించి వివరించడానికి ప్రయత్నం చేస్తున్న ఎవరైనా కూడాను ముందు ఈ గురు పరంపరకి నమస్కరించడం అనేది మనం చూస్తుంటాం. అది చాలా ముఖ్యమైనది. వాళ్ళ కృపని మనము పొందకుండా భాగవతానికి సంబంధించిన ఒక్క పదాన్ని కూడా మనం ఉచ్చరించలేము. అందుకని సుత గోస్వామి సుఖదేవ్ గోస్వామికి వందనాలు సమర్పిస్తున్నాడు. అంతేకాకుండా మునులందరికీ కూడాను గురువు లాంటి వారు. గురువు ఎవరు? వ్యాసదేవుడు. వ్యాసదేవుడు భగవంతుని యొక్క అవతారంగా చెప్పబడింది. శక్తి ఆవేశ అవతారం, లిటరరీ ఇన్కార్నేషన్. అంటే వ్యాసాంగ అవతారం వ్యాసదేవుడు. అతను తన పరిపక్వత స్థితిలో ఎంతో దయార్థ హృదయంతో వేదశాస్త్రాలన్నిటి కూడాను భౌతిక జీవితంలో నిమగ్నమైన వాళ్ళందరికీ కూడాను అందేలాగా పుస్తక రూపంలో మనకు అందించారు. భౌతిక ప్రపంచంలో బద్ధ జీవితాన్ని గడుపుతున్న వాళ్ళందరూ కూడా వాళ్ళ జీవితానికి ఉద్ధరించుకోవడానికి, వాళ్ళ జీవితం ఉద్ధరింపబడడానికి వేదశాస్త్రాల అభ్యాసం ద్వారా, అధ్యయనం ద్వారా వాళ్ళు ఉద్ధరించబడతారు. కాబట్టి వాళ్ళ మీద కృపతోని ఆయన వేదశాస్త్రాలన్నిటి కూడాను మనకు అందించారు. స్వయంగా అనుభవించి దీన్ని అనుభూతి చెందిన తర్వాత వీటినన్నింటినీ మనకు అందించారు. వేదాంత సూత్రాల యొక్క సారాంశాన్ని తన పరిపక్వ స్థితిలో శ్రీ వ్యాసదేవుడు దీన్ని మనకి అందించారు. తద్వారా ఈ ప్రార్థనల ద్వారా సూత గోస్వామి శ్రీమద్ భాగవతానికి సంబంధించినటువంటి సంపూర్ణ ఉపోద్ఘాతాన్ని ఇక్కడ మనకి తెలియజేస్తున్నారు. భాగవతము మనం ఇంతకుముందు కూడా చెప్పుకున్నాము, వేదాంత సూత్రాల యొక్క సారాంశము, వేదాంత సూత్రాల యొక్క పూర్తి సారాంశము మనకి భాగవతంలో ఇవ్వబడింది. వేదాంత సూత్రాలు లేక బ్రహ్మసూత్రాలని కూడా అంటారు. ఇవన్నీ కూడాను వ్యాసదేవుడే స్వయంగా మనకి అందించారు. ఆ వేదాంత సూత్రాన్ని కూడాను అందించిన తర్వాత, బ్రహ్మసూత్రాన్ని అందించిన తర్వాత, అంతకన్నా ముందు
వేదాలన్నిటికి కూడా 4 వేదాలని అందించారు, ఉపనిషత్తుల్ని అందించారు. వేదాలు, ఉపనిషత్తులు, రామాయణము, మహాభారతం ఇవన్నీ కూడా అందించినా కూడాను వ్యాసదేవుడి హృదయం సంతృప్తి చెందలేదు. అట్టి స్థితిలో అతడు తన గురువైనటువంటి నారదుణ్ణి ఆశ్రయించి అడిగాడు, నేను ఎందుకు ఇంకా ఆనందాన్ని, అనుభూతిని చెందలేకపోతున్నాను? భగవంతుడితో ఇవ్వబడినటువంటి వేదాలని, వేదాంతాన్ని అంతా కూడాను నేను దాని పుస్తక రూపంలో ప్రపంచం సౌభ్రాతృత్వానికి, ప్రపంచం యొక్క మనుగడకి, లేకపోతే బద్ధ జీవుల యొక్క ఉన్నతి కోసమని నేను ఇవన్నీ కూడా అందించాను. ఎంతవరకు వేదాంత సూత్రాల వరకు కూడాను వివరించి చెప్పాను, కానీ నాకు సంతృప్తి కలగట్లేదు. ఎందుకు అని అడిగినప్పుడు నారదుడు చెప్పిన విషయం ఏమిటి అంటే, నువ్వు భగవంతుని గుణగణాన్ని ప్రత్యక్షంగా చెప్పలేదు. అందుకనే నువ్వు ఇంకా ఆత్మసంతృప్తిని పొందడము అనేటువంటి దానికి చేరుకోలేదు. నీకు ఆత్మసంతృప్తి కలగాలి అంటే భగవంతుని యొక్క లీలలని ప్రత్యక్షంగా వర్ణించి చెప్పు. అప్పుడే ఆయన వేదాంత సూత్రాల యొక్క సారాన్ని శ్రీమద్ భాగవతంగా మనకు అందించారు. అందుకని భాగవతాన్ని సహజమైన వ్యాఖ్యానము, వేదాంత సూత్రాల యొక్క సహజ వ్యాఖ్యానమే శ్రీమద్ భాగవతము అని చెప్పబడింది. శ్రీల సుఖదేవ గోస్వామి ఈ వేదాంత సూత్రాలని సంపూర్ణంగా అవగతం చేసుకున్నటువంటి వ్యక్తి. శ్రీమద్ భాగవతాన్ని జీర్ణించుకున్నటువంటి పర్సానిఫికేషన్ అంటే భాగవత స్వరూపాన్ని, భాగవతాన్ని మనం చాలాసార్లు చెప్పుకుంటాం కదా, వ్యక్తి భాగవతం, పుస్తకం భాగవతం. పుస్తక భాగవతంలో చెప్పిన విషయాలన్నీ కూడాను అవగాహన చేసుకొని దాని ప్రకారం జీవిస్తే వ్యక్తి భాగవతుడు అవుతాడు. సుఖదేవ గోస్వామి తన కృప ద్వారా బద్ధ జీవులందరూ కూడా ఉద్ధరించబడాలని శ్రీమద్ భాగవతాన్ని అందరికీ తెలియజేశాడు. మొదటిసారి భాగవతాన్ని వచించింది ఎవరు అంటే వ్యాసదేవుడు పుస్తక రూపంలో ఇచ్చారు. కానీ దాన్ని మొదటిసారి ప్రపంచానికి అందించింది వక్తగా ఎవరు అంటే సుఖదేవ గోస్వామి. భౌతిక ప్రపంచంలో ఎవరు కూడా ఆనందంగా ఉండలేరు. దాని గురించి పెద్దగా వ్యాఖ్యానించాల్సినటువంటి అవసరం లేదు. భౌతిక ప్రపంచంలో జీవిస్తున్న ఏ వ్యక్తి కూడా, చిన్న చీమ దగ్గర నుంచి మొదలు పెడితే బ్రహ్మ వరకు అందరూ కూడా రకరకాల వేదనలు అనుభవిస్తున్నాను. మనం నేర్చుకున్నాము. ముఖ్యమైన 3 వేదనలు ఏంటంటే క్లేశాలు అని మనం చెప్పుకుంటాం కదా. ఆధ్యాత్మిక్, ఆదిదైవిక్, ఆదిభౌతిక క్లేశాలు ఎవరిని కూడా వదిలిపెట్టవు. కానీ ప్రతి వాళ్ళు కూడాను భౌతిక ప్రపంచంలో మన దగ్గర నుంచి మొదలెడితే బ్రహ్మ వరకు కూడాను వాళ్ళ ప్లాన్స్ ఏమిటి, చేస్తున్నటువంటి ప్రణాళికలు ఏమిటంటే శాశ్వతంగా వాళ్ళు ఉన్న స్థితిలో ఉండి ఆనందాన్ని అనుభవించాలి. కానీ భౌతిక ప్రపంచము అది జరగనివ్వదు. ఎందుకంటే అది ఇక్కడ సాధ్యం కాదు. అందుకని భౌతిక ప్రపంచము భగవంతుని సృష్టిలో అంధకార బంధురమైనది అని చెప్పబడింది. కానీ అలాంటి అంధకార బంధంలో చిక్కుకున్నటువంటి బద్ధ జీవులందరూ కూడాను ఎలా బయటికి రాగలరు? అందులో చిక్కుకున్న వాళ్ళు మామూలుగా ఏమనుకుంటారు, అదే అత్యంత ఆనందదాయకమైనటువంటి స్థితి అని, దాని నుంచి బయటకు రావాలని అనుకోరు. కానీ దాంట్లోకి బయటకు రావాలి అంటే మనకు అందించినటువంటి గొప్ప పరిజ్ఞానము, గొప్ప విధానం ఏమిటంటే భాగవత ధర్మం. భౌతిక జీవితాన్ని అనుభవిస్తున్న వాళ్ళు భౌతిక ప్రపంచం నుంచి బయటికి రావాలనుకోరు బద్ధజీవులు. అదే ఆనందదాయకం అనుకుంటారు. దానికి ఒక మంచి ఉదాహరణ మనకి శాస్త్రంలో చాలా సార్లు వస్తుంది. ఇక్కడ శ్రీల ప్రభుపాద వాళ్ళు కూడా చెప్తున్నారు. క్యామెల్ ఉంటే ముళ్ళతో కూడుకున్నటువంటి ఉంటే తినేటువంటి ముళ్ళ కంచ ఉంటుంది కదా, దాన్ని అది నమిలి తింటుంది. ఉంటే అది తినేమనుకుంటుంది, అప్పుడు ఆ ముళ్ళు నాలుకకి కుచ్చుకొని, నోట్లో అన్ని చోట్ల కుచ్చుకొని రక్తం స్రవిస్తుంది. రక్తం స్రవించి అదో రకమైన రుచిని అనుభూతి చెందుతుంది. అది ఏమనుకుంటుంది, అది తన రక్తమే. ఓహో, ఎంత అద్భుతంగా ఉంది ఈ ముళ్ళ కంచ. అది నిజానికి ముళ్ళ నుంచి వచ్చినటువంటి రుచి కాదు. ముళ్ళు నోటికి హాని కలిగించి రక్తాన్ని స్రవింపచేస్తే ఆ ఒంటె అనుకుంటుంది, ముళ్ళను నములుతూ, ఆ రక్తంతో కలిసిన ముళ్ళను నములుతూ అది రుచి అనుకుంటుంది. అదే విధంగా బద్ధ జీవితంలో స్థిరపడిపోయినటువంటి జీవాత్మ నిజానికి ఇంద్రియతలో నిమగ్నమైపోయి తన రక్తాన్ని
రుచి చూస్తూ అది అద్భుతమైన రుచి, తన రక్తాన్ని స్రవిస్తూ, తన రక్తాన్ని రుచి చూస్తూ అది అద్భుతంగా ఉంది అని ఎట్లా అయితే భావిస్తుందో, ముళ్ళ కంచె నుంచి వచ్చినటువంటి రుచి అని ఎలా ఒంటి భావిస్తుందో, బద్ధ జీవితంలో స్థిరపడిపోయినటువంటి జీవాత్మ కూడాను తన ఇంద్రియాల ద్వారా లభించేటువంటి సంతృప్తి నిజానికి ఎంతో హేయమైంది, బాధాకరమైంది. కానీ అది అర్థం చేసుకోకుండా పునర్ దాన్ని పొందిన దాన్ని మళ్ళీ మళ్ళీ పొందాలనేటువంటి ప్రయత్నం చేస్తూ అది ఆనందదాయకమైంది అనుకుంటున్నాడు. తన సొంత రక్తాన్ని ఏంటది తన సొంత రక్తాన్ని దారపోసి దాన్ని ఆనందదాయకమైన రుచికరమైనది అయితే ఉంటే ఎలా అనుకున్నదో, ఈ బద్ధ జీవితంలో జీవిస్తున్నటువంటి జీవాత్మ కూడా అలాగే అనుకుంటుంది అనమాట. మనకి సమయం మీరిపోతుందా? ఇక్కడ మనం ఆపేసి దీన్ని మళ్ళీ రేపు చర్చిద్దామా? ఓకే, మణికంఠ ప్రభు మీరు ఏదో చెప్పాలనుకుంటున్నారా? నో ప్రభుజీ, అదే టైం అవుతుంది అని చెప్దామని అలా హ్యాండ్ రైజ్ చేసి. హరే కృష్ణ. సో మనం ఈ శ్లోకానికి సంబంధించి ఇంకా వివరణాత్మకంగా మళ్ళీ రేపు చర్చిద్దాం. మనం ఇక్కడ దీన్ని ముగిద్దాం. ఎవరికి